మాఘపురాణం 18వ అధ్యాయం. మాఘమాస మహిమ. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను: దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పిననో చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేసిన హాని వాని పాపములన్నీయూ నశించును. మాఘ వ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరెదురు. మాఘ స్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను అంటే విష్ణువు ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమమైనది. పర్వతములలో మేరువు గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదులయందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమందు స్నానము చేసిన వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమందు చేసిన మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ మొదలగు వానితో వివిధ పుష్పములతో శాలిగ్రామ రూపమున ఉన్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘ వ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణు వాక్యమును శిరస వహించి ఇంద్రుని వెదుకుచూ పద్మగిరి పర్వతమును చేరుకొనిరి. ఇంద్రుని వెతుకుతూ ఉన్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై వేసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను: నేను సుశీల ఎను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మానవ జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరింత కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యమునందు భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపము ఆచరించుట మేలని తలంచెను. పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్దనే ఉంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోవటచే భిక్షాటనముచే జీవించుచూ ఉంటిని. నిలువ యున్నదానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వానిని ఎరుగను. ఉపవాసము ఏమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారని చూచి పరిహాసము చేసి తిని. ధనమును దాచి సంపాదన పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపి తిని. తరువాత మరణించి నరకమును చేరుతిని. అచ్చట పెక్కు రీతులా శిక్షింపబడితిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మము నొంది తిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలి కొన్న వానికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించితిరి అని పలికెను.
మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అను పేరును గాంచెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్మ్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలు ఇంద్రుని చూసి వెంబడించి అతడిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకుని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకేగను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గృత్నదమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలెనని ఉన్నది, ఇంకను చెప్పమని కోరెను. గృత్నమదుడిట్లనెను. పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వియోగమున అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమునకు చేరెను. అచ్చట కొంతకాలము ఉండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘ స్నానము, పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘ స్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘ స్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించునట్లుగా నశించును. మాఘ స్నానము చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపా జలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవ అనుగ్రహము వలన వైకుంఠమును చేరెను. మాఘపురాణం 18వ అధ్యాయం పారాయణం సంపూర్ణ.